వైభవంగా హనుమాన్ జయంతి మరియు ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం. సంగారెడ్డి పట్టణంలోని ఇందిరా కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ పబ్బ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉమామహేశ్వర కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక కౌన్సిలర్ వెంకట రమణ దంపతులు మరియు రమేష్ సింగ్ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో ఆలయ అర్చకులు మీననాథ్ శర్మ పర్యవేక్షణలో ఆలయ కమిటీ అధ్యక్షులు విఠల్ రెడ్డి, కార్యదర్శి సుప్పాల శ్రీనివాస్ గారు, హనుమాన్ యువజన విభాగం అధ్యక్షులు శివ మరియు యువకులు ఈ కళ్యాణ మహోత్సవంలో ఇందిరా కాలనీతో పాటు పరిసర కాలనీల ప్రజలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరియు ఆలయ కమిటీ తరపున భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గంగా నర్సరీ ఐసి మోహన్ గారు, ఆలయ ఫౌండర్ మెంబర్ ఎస్ బాలకిషన్ గారు, అధ్యక్షులు వీరేశం, మాజీ కౌన్సిలర్ ఉదయశ్రీ, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, స్థానిక నాయకులు శ్రీధర్ మహేంద్ర, మల్లేష్, శివకుమార్, ఆనందరావు, సుప్పాల నర్సింలు, సుప్పాల ఆంజనేయులు, ఆలయ కమిటీ సభ్యులు కృష్ణ, డి జయరాం, సంగమేష్, మహేందర్, అనిల్, బబ్లు, సాయి సుశీల్ ఠాగూర్, నరేందర్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, సుప్పాల అశోక్, మురళి, కార్తీక్, యాదగిరి, పెంటయ్య, ఆంజనేయులు లక్ష్మీనారాయణ, తాండ్ర రాజు సుమన్, మారుతి, సురేష్, జగదీష్, అనిల్, బాను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన లడ్డు వేలంపాటలో తాండ్ర సుభాష్ 20,116 రూపాయలతో దక్కించుకున్నారు. प्रत्यक्ष दीपम संदर्शयामि दीपालकं प्रत्यक्ष दीपं दर्शयामि नैवेद्यं पंడ్ల నీల్జీకరించండి. हिरण्यपात्रमुदो पूर्णंदराजे असंयोधाने नीलधा ब्रह्मणोपरजे येनसैनमरायस्तेजोदधाजे दिव्यकर्पूरमंगल नीरांजने जनाने महामर्कं भगवान् चन्द्रवर्ज दिव्यकर्पूरमंगल नीरांजने हलो अंतपुष्पांजलि नमस्करोमि. दृष्टभोज समतपुग्रवीरमिन्द्रस्तोमेन पंचदशेन मध्यम नवानां ग्रहणम् अत्यंत अनुकूलता फलसिद्धिरस्तु उमामहेश्वर कल्याणोत्सवाङ्गत्वेन महेशाय नमः उमादेवीं कल्याणोत्सव ब्रह्मायर भवायर आयर भवा हेमे श्रीये पद्मास्ते सकंदे दामार्ग पूर्ण विकंडी मिस्टर पेल्ली पंदिर अन्नमाट पेल्ली आप्ति संभूता गंगा अत्यपदगामिनी भागीरथी भूगवती जाह्नवी दधिसेश्वरी द्वादशैतानि नामानि कौशलेन्द्रायमाणे अग्नार्धने चक्रवर्ती तनोजा मंगलम अंत संकल्पం కోని ఇద్దరు అక్షంతలు పట్టుకొని భావన చేయాలి. ఇప్పుడు మీరు అక్షంతలు తీసుకొని భావన చేయాలి. అయ్యవారిని పుత్రుని తరపున అంటే వివాహ ప్రక్రియ ఆరంభమవుతుంది. అక్షంతలు ఇద్దరికి అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని తీసుకొచ్చాము అని చాలా ఉమామహేశ్వరస్య అక్షంతలు తీసుకోండి. ఉమామహేశ్వరాభ్యాం నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పువ్వుతో నీళ్ళు చూపెట్టాలి ఇద్దరికి వదిలేస్తాను నీళ్ళని. ఉమామహేశ్వరాభ్యాం నమో నమః పాదే పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకోసారి या प्राणिर्यापनाविद्वाया चुप्तिने प्रकृति प्रसुदा स्थानमञ्चन्तं दुर्मसः श्री भगवान शंकर स्वामी देवता केशवाय स्वाहा. చేయవలసింది బాగా ఏకందే
सम्यग्नां वेदं बलमच्चतेजः लोमापकर्षक्रमेण सर्वाश्वतकाले शाश्वतशूलोके निवासिमानस्य दशपूर्वेषां दशापरेषां मध्वञ्चानां नरकां రక్షకేతున కండే రత్నాభిషుభగే సంజీవ శరదాం శతం కాలే అక్షతారోపణం దంపతిగా దయచేసి అమ్మా మా సత్యనమ్మా श्रीमान भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे स्त्रिये पद्मास्ते सुगन्धे वत्सस्तवै पुण्यसुजायमाने प्रमोदमाने नभमन्यमाने पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घमायुः यावद्भागीरथि गन्धा यावद्देव महेश्वरः यावत्प्रकाशस्तम्भानो तावत्रं पुत्रपौत्रकणं धनकनकवस्त्वाहन पुत्रपौत्राभिवृद्धिरस्तु రక్షకేతున కండే రత్నాభిషుభగే సంజీవ శరదాం శతం అక్షతారోపణం కలిసి తలంబ్రాలు దయచేసి ముఖ్య గమనిక ఏంటంటే గుడి డెవలప్మెంట్ గురించి కనుక ఉండాలి. గణేశనమ శ్రీ గురుభ్యో నమ నమ శివాయ నమ మహారుద్ర హనుమద్దేవతాభ్యో నమ. ఈ గుడిలో స్వామివారి అనుగ్రహం చాలా ఉన్నది. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా, నేను ఈ గుడికి -0 వచ్చాను. ఈ గుడికి నేను అక్కడ సరస్వతి గుడికి ఇక్కడికి నేను -0 ఇట్లా బతుకుతో నాకు తెలియదు. భగవంతుని అనుగ్రహం వలన అమ్మవారి గుడి దొరికింది నాకు మంచిగా. ఆ తర్వాత 3 ఏళ్ళకు నాకు వచ్చి అడిగారు, అయ్యా ఇప్పుడు చేయండి అని చెప్పారు. మొదలుపెట్టారు, చేసిన. నేను పైసా గురించి ఆలోచించలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం అంటే, ఇక్కడ ఎవరైతే విశ్వాసంగా భక్తితో స్వామిని దండం పెట్టుకుంటారో, ఏ కల్మషం లేకుండా నేను ఈ గుడికి ఉన్నానన్న వారికి ప్రత్యక్షంగా భగవంతుడు తప్పకుండా కరుణిస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కూడా. నేను ఎంతో అనారోగ్యంతో వచ్చాను ఇక్కడికి, అంత ఆరోగ్యవంతునైనాను.
అమ్మవారి గుడి కాడ ఇక్కడ నాకు మొట్టమొదటి గురి స్థానం నాకు ఇచ్చింది అమ్మవారి బలము ఇక్కడ ఇచ్చింది అమ్మ. తర్వాత నాకు ఆంజనేయ స్వామి శివుడు. ఆ తర్వాత ఇక్కడ శివుడు రేకుల కింద శివుడు నంది పార్వతీమాత ఎప్పుడు ఎండకు ఎండేవారు, తడిసేవారు, చలికొనికేవారు అనిపించింది. అయ్యా శ్రీనివాస్ గారు మొట్టమొదటి మాట్లాడింది ఈయనతో శ్రీనివాస్ గారితో, అయ్యా నాయన ఈ గుడిని మనం పెద్ద అయ్యేద్దామన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఎవరు ఆర్మంతులు ఇవన్నీ మనకెందుకు కానీ. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. మళ్ళీ 2వ సంవత్సరం అడిగాను, అట్లా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం పట్టుబట్టాను. నేను అన్నాను, ఇది అయిందాక నేను ఎటువంటి కార్యక్రమంలో నన్ను విశ్వాసం పెట్టుకోండి, తప్పకుండా మీ నీడదాకా మీ ఎంబడే ఉంటాడు. గుర్తలు మన కర్పంలో మన నీడనే, దేవుడు మన నీడనే. కాబట్టి మనం ఎటుపోతే మన భగవంతుడు మన ఎంబడి ఉంటారు. మంచి చెయ్యండి, 10 మంది మేలు కోరండి. ఎవరైతే 10 మంది మేలు కోరతారో తప్పకుండా వారు శుభం కలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇందిరా కాలనీలో శివాలయం ఏర్పాటు చేసి ఇప్పటి నేటికి 12 ఏళ్ళు జరుగుతుంది. 12 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి కళ్యాణం ఏర్పాటు చేసినప్పటి నుంచి మా దగ్గర 12 ఏళ్ళ నుంచి శివపార్వతుల కళ్యాణం చేస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున. సేమ్ అదే 12 ఏళ్ళ నుంచి మేము ఇది ఒక ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే ఈరోజు కూడా ఇందిరా కాలనీలో శివపార్వతుల కళ్యాణం భారీ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దీనికి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు. అందరూ హిందూ ధర్మాన్ని పాటించి వాటిని గౌరవించాలి, మన మతాన్ని పూజించాలి, ఇతర మతాలను గౌరవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 1982లో మా నాన్నగారి ఆధ్వర్యంలో అప్పటి కమిటీతోటి ప్రారంభమైన ఈ హనుమాన్ టెంపుల్ దినదినాద అభివృద్ధి పొందుతూ 12 ఏళ్ల కిందట ఉమామహేశ్వరం స్థాపించడం జరిగింది. గత 3 సంవత్సరాల కిందట దివంగత దామోదర్ గారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము కూడా ఈ నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. గుడి అధ్యక్షుడు విఠలరెడ్డి గారు, సెక్రటరీగా సుప్పాసన నేను, అలాగే కోశాధికారిగా సుప్పా వీరేశం గారు, అలాగే తదితర మా టీము. 5 సంవత్సరాల నుంచి మేము ఏం చేసినాం అనేది ప్రత్యేకం తెలుస్తుంది. మేము లేకముందు కూడా ఫస్ట్ టైం చేసిన జగ్గారెడ్డితో మొదలుకొని మొన్న లాస్ట్ టైం చనిపోయిన దివత టేకుల కృష్ణన్న వారి కూడా ప్రతిసారి మా నరసింహన్న గారు ఎస్టిమేషన్ వేయించి కొటేషన్ పంపించి ఎన్నిసార్లు చేసినా 10 సార్లు అది ఫెయిల్ అవుతూ మొత్తం మీద మొన్న గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారు వడ్డే వీరయ్య మనమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కాంపౌండ్ వాల్ కావడం జరిగింది. కాంపౌండ్ వాల్ అయినాక మనకు కొద్దిగా బలహీనత చెప్పినట్టుగా కొద్దిగా కట్టుబంధం ఏర్పడింది. ఆ తర్వాత మనకు ప్రతి సంవత్సరం మీద ఉమామహేశ్వర కళ్యాణం చేస్తున్నాం, హనుమాన్ జయంతి చేస్తున్నాం. కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఏం చేసి ఇబ్బంది అవుతుందని చెప్పి వినాయకుడు పెట్టాలన్నా, రేపు ఉమామహేశ్వర కళ్యాణం చేయాలన్నా ఏ ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ డయాస్ కట్టడం జరిగింది. ఈ డయాస్తో పాటు మంచి కాంపౌండ్ అయింది. ఇప్పుడు మన హిందువుల్లో ఒక కమ్యూనిటీ అనేది మంచిగా స్ట్రాంగ్ ఏర్పడుతుంది. దీన్ని ఇలాగే కొనసాగించి మన ఐక్యత సాధించి మున్ముందు ఇది ఉమామహేశ్వర కళ్యాణము, సీతారాముల కళ్యాణంతో పాటు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పెళ్లి చేసుకోవడానికి, ఇంకేమో తదితర కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ యొక్క వేదిక ఉపయోగపట్టుగా ప్రతి ఒక్క హిందూ బంధువు ధన రూపేణ వస్తు రూపేణ సహకరించి దీన్ని ముందు కొనసాగించాలని చెప్పి, అలాగే 5 సంవత్సరాలు మాకు సహకరించి ప్రతి ఒక్క హిందూ బంధువులకు 14వ వార్డు సభ్యులకు, అలాగే 34వ వార్డు సభ్యులకు, 13వ వార్డు సభ్యులకు, 15వ వార్డు సభ్యులకు, ప్రతి ఒక్క హిందూ బంధువులకు ప్రత్యేకంగా మా యొక్క కమిటీ తరఫున థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరొకసారి శ్రీరామ శుభాకాంక్షలు. పంతుల ఆధ్వర్యంలో సాధ్యమైన తొందరలో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తే కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నామో దీనికి 10 రెట్లు ఉత్సాహంగా పనిచేస్తాం. కాకపోతే ఒక్కరికే ఉంటే ఏమైతే బాధ్యత, ఎదుటి వాళ్ళు ఎప్పటి వాళ్ళే చేస్తారని ఆలోచన వస్తుంది కనుక కొత్త వారికి అవకాశం ఇద్దామని చెప్పి మేము ఉంటున్నాం. కానీ మీ ఎంటే ఉంటాం, మీ ఎంటే నడుస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.